ఉండదని చెప్పేసి మాత్రం మీరు తెలియజేసుకోవాలి. ఓకే, రైట్. మనతో పాటుగా నారాయణమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ నవరత్నాల వైస్ చైర్మన్. నారాయణమూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి అంత నీరసంగా ఉన్నారు? నమస్కారం. ఇప్పుడు ఒకసారి వచ్చింది. నారాయణమూర్తి గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? తాడేపల్లి కాదండి, తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద ఎత్తున అసమ్మతులు క్యూ కడుతున్నారని చెప్పి సోషల్ మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యం, ముద్రగడ గారిని, వంగవీటి గారిని పవన్ కళ్యాణ్ గారి మీద వదిలేరట, అవసరమైతే పోటీకి కూడా దింపుతారట. ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రానివ్వను వైసీపీని గెలిపించడానికి శపథం చేశారో ఆ శపథం మీదే ప్రధానంగా ఫోకస్లు అవుతున్నాయి. అందుకనే ముద్రగడ గారిని తీసుకువచ్చారు అని. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? టీడీపీ వాళ్ళు మాట్లాడేది అసలు ముద్రగడ గారి డిపాజిట్లే కోల్పోతారని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. కాపులు అంటే టీడీపీ వాళ్ళకి చులకనండి. ముద్రగడ లాంటి వ్యక్తి డిపాజిట్లు కోల్పోవాలి. మీకు చులకన సార్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, కాపులను పట్టించుకున్న వాళ్ళు, కాపుల మీద దాడులు చేసిన వాళ్ళు, కాపుల మీద కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళు మాత్రం ఇవాళ రాధాబాబు ఆ రోజు ఏదో చిన్న తేడాతో బయటకు వెళ్ళడం కానీ, లేదంటే ఇవాళ బ్రహ్మాండంగా ఆయన అద్భుతంగా ఆ కాపులకి సేవ చేసుకోవడం కానివ్వండి, లేదంటే మిగతా వాళ్ళు రాధాబాబు అంతా చాలా మంది కూడా ఆయన అంటే అభిమానులు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉండేది. ఇవాళ వీళ్ళు పండిన పన్నాగంలో, వీళ్ళు పండిన కుట్రల్లో, వీళ్ళు పండిన ఏవైతే నాటకాలు ఉన్నాయో ఆ నాటకాల్లో ఆయన బలిపస్ అయిపోయాడు ఆ రోజు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ దాడులు చేయిస్తే లాక్కుని వెళ్తే ముద్రగడ గారు కోడలు కానివ్వండి, ముద్రగడ గారు కానివ్వండి, వాళ్ళ కొడుకును కానివ్వండి, బూతులు మాట్లాడి చిత్రహింసలు పెడితే పలకరించడానికి కూడా వెళ్ళని నేను మళ్ళీ కాపులకి లెటర్లు రాస్తాను, వాళ్ళకి లెటర్ రాస్తాను, వీళ్ళకి లెటర్ రాస్తాను, సినిమా పక్కీలో సినిమా లెటర్లు రాసే ఈ ఆర్టిస్టు మరి ఎందుకు ఆ రోజు అక్కడికి వెళ్ళలేదండి? ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు రాజు? కాపుల మీద దాడిగానే కదా వాళ్ళందరూ పరిగణించారు ఆ రోజు. ఎందుకు వెళ్ళలేదంటున్నా అంటే ఇవన్నీ డ్రామాలు, ప్యాకేజీలో భాగంగా అమ్ముడుపోయి మొత్తం కులాన్ని తాకట్టు పెడదామనేటటువంటి పన్నాగాలు, కుట్రలు పండుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయిన ఆటలో ఈయన ఒక పాముగా మారిపోయాడు. సో ఈయన మాటలు ఎవరు వినరు. వినేటట్టే అయితే ఆయనకి ఏమాత్రం అభిమానం ఉంటే ఆదరించే వాళ్ళు అయితే ప్రజలు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు కదా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు ఓడిపోయాడు? పోనీ ఆయన ఓడిపోయాడు కూడా బీసీలను కానీ ఇంకొకరిని కానీ వెనకత నుండి నెగ్గిస్తాను అనేటటువంటి కార్యక్రమం ఆయనతో లాలూచిపడి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు విడిపోకూడదని చెప్పేసి ఇదిగా పోటీ చేసి ఆయనకి సహకరించాలి, ఆయన సీఎం చేసుకోవాలి, ఆ పల్లకి మోయాలని ఆ రోజు బయట నుంచి పోటీ చేశాడు తప్ప నిజంగా ఆయన లబ్ధి పొందాలి, లేదంటే ఆయన పార్టీ బాగుపడాలి, ఆయన నమ్ముకున్నవాడు బాగుపడాలి అనేటటువంటి ఉద్దేశం ఎప్పటికీ కూడా ఆయనకి లేదు. ఇప్పుడు కూడా అది మారలేదు, మొదటి నుంచి అదే ఉంది. ఆ రోజు 14లో కలిసి పోటీ చేసినప్పుడు ఈయన పోటీ చేయలేదు, కానీ ఆయన సపోర్ట్ చేసి పల్లకి మోస్టి ఓటర్లకు ఏం చెప్పారు ఆయన? నేను ప్రశ్నిస్తాను, మీరు ఓట్లు వేయండి, నాది హామీ, నాది పూర్తి అని చెప్పిన ఈ నాయకుడు ఆ రోజు రైతులకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో రైతు రుణమాఫీ అని చెయ్యకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన రుణమాఫీ చేస్తానని చెప్పి బ్యాంకులకు వెళ్ళి మీరు బంగారాలు తీసుకురావద్దు, నేనున్నాను, నేను రుణమాఫీ చేస్తానని చెప్పిన ఆ రోజు కూడా ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రశ్నించలేదు? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? మర్చిపోరంటున్నా. మీకు సినిమాలు ఒక ఇది, ఆ తర్వాత పార్ట్ టైం పార్టీస్ చేయాలి, సినిమాల కంటే ఎక్కువ డబ్బులు ఇందులో వస్తాయనేటువంటి దాంతో నారాయణమూర్తి గారు స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. నారాయణమూర్తి గారు స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మొన్న ఒక 3 రోజులు కాకినాడలో మకాం వేశారు. మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలోనే మళ్ళీ ఆయన టూర్ పెట్టుకోవడం జరిగింది. మరొక 3-4 రోజులు ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తున్నది. సో ఈ నేపథ్యంలోనే బలమైన నాయకుడు, సామాజిక వర్గానికి అందరికీ సుపరిచితుడైన ముద్రగడ పద్మనాభం తీసుకురావడంలో ఉన్న ఓకే ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా ముద్రగడ గారిని పోటీకి దింపే ఆలోచన ఏమన్నా ఉందా? ఇవన్నీ ఇప్పుడు ముద్రగడ గారు నిర్ణయించుకోవాలి. అది ముద్రగడ గారి యొక్క అభిప్రాయం. అది మీ ఆశ ఏంటి, మీ కోరిక ఏంటి?
మన సమానం ఇప్పుడు ప్రజలు మనం వెంటున్నారండి. నవరత్నాలు అనేటటువంటి అద్భుతమైన పథకాల ద్వారా ప్రతి అమ్మకి అమ్మఒడి ఇస్తూ, ప్రతి రైతుకి రైతు భరోసా ఇస్తూ, ప్రతి అవ్వ తాతలకి వాళ్ళకి 3,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ ఇచ్చేవాళ్ళ, ప్రతి ఒక్కరిని స్కూల్ పిల్లలందరికీ కూడా విద్యా దీవెన, వస్తు దీవెన, విద్యాదానుగా విదేశీ విద్యా దీవెన ఇవన్నీ ఇస్తూ మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సమాజాన్ని. ఏ బీసీ తీసుకున్నా, ఏ ఎస్సీని తీసుకున్నా, ఏ ఎస్టీని తీసుకున్నా, ఏ మైనార్టీ తీసుకున్నా, నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీలందరూ కూడా నా జగన్ గారు, మా సీఎం గారు అని చెప్పి చెప్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే కార్యక్రమం జరుగుతూ ఉంది. 2,48,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీ, ఎస్సీ, మైనార్టీలకి. అంటే ముద్రగడ వ్యూహం ఏంటి అది చెప్పండి. మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు, మీరు ఇచ్చేవి చెప్తున్నారు. ముద్రగడ వ్యూహం ఏంటో చెప్పండి. తప్పనిసరిగా ముద్రగడ గారు ప్రజల తరపున ఉంటారు, ప్రజలను గెలిపిస్తారు, ప్రజల మనిషి ఆయన. సో తప్పనిసరిగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో రేపు పొద్దున్న దాన్ని బట్టి ముందుకు పోతారు. ఏంటి రాధా గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నట్టు నిజమేనా? మొన్న ఎలక్షన్ లోనే ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఈసారి తప్పనిసరిగా ఆయన ఆలోచించుకుంటారు. దానికి ఇప్పుడు మనం చెప్పలేం కదా, రాధా గారు ఇష్టం అనేది. మీకున్న సమాచారం అండి, మీరు సెక్రటరియట్ లోనే ఉంటారు, దగ్గరగా ఉంటారు వైఎస్ఆర్సీపీ నేతలకి. ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకుంటారు, మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఓకే, ముక్కాశ్రీని గారు